ప్లాస్టిక్ వినియోగం మట్టి పైపుల తయారీదారుల పొట్టకొడుతోంది. పర్యావరణ హితంగా వస్తువులు తయారు చేస్తున్న అమ్ముడు పొక్క దశాబ్దాలుగా నమ్ముకున్న పని కరువై అయోమయంలో పడుతున్నారు కార్మికులు. అటు గృహ నిర్మాణాల్లోనూ ఇటు ప్రభుత్వ పనుల్లోనూ ఎక్కడ తాము తయారు చేసే వస్తువుల విక్రయాలు లేకపోవడంతో మరుగున పడే పరిస్థితికి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 36 కంపెనీలు ఉంటే అందులో మంచిర్యాల జిల్లాలోనే 26 కంపెనీలు ఉండేవి. 15,000 మంది కార్మికులు, 10 కోట్ల టర్నోవర్ ఉండేది. ఇప్పుడు అదంతా తగ్గింది. మొత్తానికైతే కార్మికులు రోడ్డున పడుతున్నారు. యజమానులు కూడా కంపెనీలు నడపలేకపోతున్నారు. మొత్తానికైతే కార్మికుల కష్టాలు, ఇటు యజమానులు ఎదుర్కొంటున్న కష్టాలపై HMTV గ్రౌండ్ రిపోర్ట్లో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల జిల్లా అంటే మట్టి పైపులకు పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రంలో 36 పరిశ్రమలు ఉంటే ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 26 ఇండస్ట్రీలున్నాయి. పైపుల తయారీకి అనువైన మట్టి ఇక్కడ అధికంగా లభించడంతో ఇక్కడ మట్టి పరిశ్రమలు నెలకొల్పారు. దశాబ్దాలుగా ఈ పరిశ్రమలు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు పైపుల్ని పంపిణీ చేశాయి. వేల మంది కార్మికులకు ఈ పరిశ్రమలే జీవనాధారంగా మారాయి. అయితే అలాంటి పరిశ్రమల మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు గృహ నిర్మాణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం మట్టి పైపులను వాడేవారు. ప్లాస్టిక్ పైపులతో పోలిస్తే మట్టి పైపులను వాడితే మన్నిక ఎక్కువగా ఉంటుంది. అందుకే గతంలో గృహ నిర్మాణ పనులకు ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కూడా ఇవే పైపులను వినియోగించేవారు. ధర కూడా ప్లాస్టిక్ పైపులతో పోలిస్తే తక్కువ. మట్టి పైపుల తయారీ విధానం పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుంది. మనకి ఏదైతే ఎక్స్ రోడ్ దగ్గర, కాజనగర్ ఎక్స్ రోడ్ దగ్గర మన జిల్లాలోనే కొమరం జిల్లాలో మట్టి ఒక పైపులకు సూట్ అయ్యే మట్టి లభిస్తుంది. దాంట్లో 65% సిలికా మరియు 25% అల్యూమినియం కలిసి ఆ పైపు తయారు చేసుకోవడానికి అనువైన మట్టి అది. దాన్ని మేము అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఆ పైపు రూపకంలో తయారు చేసిన తర్వాత 1000 నుంచి 1050 డిగ్రీల వరకు మెల్ట్ చేసి దాన్ని పైప్ తయారు చేయడం జరుగుతుంది. మన హైదరాబాద్ పట్టణంలో గత 50-60 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్స్ కూడా ఇప్పటికీ కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయి. బంకమట్టిని మెత్తగా గ్రైండ్ చేసి నీటితో కలిపి పైపులను తయారు చేస్తారు. పైపులను ఆరబెట్టిన తర్వాత 1050 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తారు. దానివల్ల మట్టి పైపుల్లో రసాయన చర్య జరిగి దృఢంగా తయారవుతాయి. ఈ పైపులను డ్రైనేజ్ నీరు, ఇతర వ్యర్థాలను పంపేందుకు వాడతారు. పైపులను భూమిలో వేశాక రంధ్రాలు పడటం, పగుళ్లు ఏర్పడటం లాంటివి జరగవు. 100 సంవత్సరాలైనా చెక్కు చెదరవు. కానీ ఇప్పుడు మట్టి పైపుల కొనుగోలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు కారణం ప్లాస్టిక్. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. పర్యావరణానికి హాని అని తెలిసినా అమ్మకాలు మాత్రం తగ్గటం లేదు. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని చేయని మట్టి పైపుల అమ్మకాలు మందగించాయి. పైపులను తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. పైపులు తయారు చేయడానికి ఉపయోగించే నాణ్యమైన మట్టి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో లభిస్తోంది. పైపులను కాల్చడానికి వాడే బొగ్గు అందుబాటులో ఉంది. అలా పైపుల తయారీకి ముడి సరుకు, మట్టి, బొగ్గు విరివిగా లభిస్తున్న తయారీ పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ వాడకం పెరగడం వల్ల మన పైపుల వాడకం తగ్గింది. దానివల్ల పరిశ్రమలు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక 5-6 పార్ట్నర్స్ కలిసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రారంభించుకున్నాం. అలాంటి ఇండస్ట్రీస్ బంద్ అయినట్టయితే మా పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. కార్మికులు కూడా వాళ్ళకు ఉపాధి కోల్పోతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ పైపును తప్పకుండా మనం వాడాలి. దానికి ప్రభుత్వం వారు ప్రోత్సహించాలని కూడా కోరుతున్నాం. మట్టి పైపులతో పోల్చితే ప్లాస్టిక్ పైపులను భూమిలో వేయటం సులువుగా ఉంటుంది. ప్లాస్టిక్ పైపులు మట్టి పైపుల కంటే పొడవుగా ఉండటంతో పని త్వరగా పూర్తవుతుంది. ఈ కారణాలతోనే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పైపుల వినియోగమే కనబడుతోంది. మట్టి పైపుల అమ్మకాలు మందగించడంతో పరిశ్రమలు మూసివేసే స్థితికి చేరుకున్నాయి. ఫస్ట్ కంపెనీలో 100 మంది 100 మంది పనిచేసేది. ఉన్న అయిపోతున్న కొద్దీ తక్కువైన కొద్దీ 20 మంది 30 మంది అయినాం. ఇప్పుడు 30 మంది కూడా పని లేకుండా అయిపోయింది. మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు కొంచెం గిట్టుబాటు అవడం లేదు. పని లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇక వేరే పనుల వేలు ఇంట్లోనే ఉంటుంది. కొంచెం పని లేక మాకు కొంచెం సేలింగ్ అనేది అవుతే మాకు పని దొరుకుతుందని కొంచెం ఆశిస్తున్నాం.
జిల్లాలో మట్టి పైపుల పరిశ్రమలపై ఆధారపడి ప్రత్యక్షంగా 4,000 మంది పైపుల లోడింగ్, అన్లోడింగ్, సరఫరా, ముడి సరుకుల రవాణా పనుల్లో పరోక్షంగా 15,000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు అమ్మకాలు తగ్గడంతో ఈ ఇండస్ట్రీపై ఆధారపడిన కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమైంది. దశాబ్దాలుగా ఇవే పనుల్ని నమ్ముకుని ఉన్న వారికి మరో ఉపాధి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని దొరుకుతలే సార్, మేము ఇంటికా ఉంటాను, మాకు 25 దొరుకుతాయి, ఇన్ని రోజులు మాకు ఎంత పని చెప్పేది సారు, పనులు లేవు, పైపులు అమ్ముడు పోతలేవు, ఇక మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇంటికి కష్టం బాగా అవుతుంది సార్. పైసలు ఎక్కడి నుంచి వస్తారు సార్ అడిగితే పైసా అమ్ముడు పోతలే పైపులు అని అంటాడు, షెడ్ నిండా పైపులు, కాళ్ళ పైపులు అమ్ముడు పోతలేవు, ఏం చేస్తాడు, మా పరిస్థితికి ఇట్లా ఉన్నది, ఇబ్బంది అవుతుంది సార్ మాకు బాగా. ఎట్లా ఎటు పోతలేము, కూలి ఎక్కడో ఒకటి, ఇక్కడ ఇప్పుడు 2 గంటల పని చేస్తాం, ఇక మళ్ళీ బయట ఏం పని చేస్తాం మేము. మాకు పనులు దొరుకుతలేవు సార్, ఏం పని లేదు, పని చక్కగా లేవు, ఏం లేవు, మాకు ఈ పని పైసలు సరిపోతలేవు, ఏమి 20-15 మాస్టర్ కూడా అయితే లేవు, సరిపోతలేవు, లేవర్ అత్తలేవు, చక్కగా ఈ పైపులు అమ్ముడు పోతలేవు, బొగ్గు అత్తలేవు, ఏం అత్తలేవు సార్, ఇవి మాకు సరిపోతలేవు, బయట పని కూడా మేమేం చేయలేకపోతున్నాం. జనవరి వరకు జిల్లాలో మట్టి పైపుల విక్రయాలు నెలకు 10 కోట్ల టర్నోవర్ నమోదు కాగా ఫిబ్రవరి, మార్చి నెలలో 2 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఇక కొన్ని పరిశ్రమల్లో తయారు చేసిన పైపులే అమ్ముడుపోక ఉత్పత్తి మొత్తానికే నిలిపేశారు. పాత స్టాక్ ని మాత్రమే విక్రయిస్తున్నారు. ఉత్పత్తిని నిలిపివేయడంతో 80% మంది కార్మికులు ఇంటిబాట పట్టారు. పనిచేస్తున్న కొద్ది మందికి కూడా సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలున్నాయి. మట్టి పైపుల పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని పైపులను వినియోగించుకెళ్లా ఆదేశాలు జారీ చేయాలి. ఇటు మున్సిపాలిటీల్లోనూ గ్రామ పంచాయతీల్లోనూ అనుమతి పొందిన లేఅవుట్లకు, వెంచాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ప్రభుత్వం ఈ మట్టి పైపులను వాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇటు పైపుల కంపెనీ యజమానులను కూడా ఆదుకోవాలి. మొత్తానికైతే మట్టి పరిశ్రమను ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో వెంకటేశం టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.